మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. అభయ టీవీ వీక్షకులకి స్వాగతం. ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, గెలుపు కోసం మన కష్టాన్ని నమ్మాలి కానీ అదృష్టాన్ని కాదు. అదృష్టాన్ని పరీక్షించేది జూదంలో మాత్రమే, జీవితంలో కాదు. అభయ టీవీ ముఖ్యాంశాలు. శ్రీశైల క్షేత్రంలో మహాకుంభాభిషేకం. మేడారంలో పోటెత్తిన భక్తులు. వివి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా 16 లక్షల స్కాలర్షిప్ల అందజేత. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కాటికపల్లి వెంకటరెడ్డి. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి నివాళులు తెలియజేసిన శ్వేతారెడ్డి. జనసేన పార్టీ కొత్త విధానంలో విరాళాల సేకరణ. వైఎస్ఆర్ విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి. కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్ శ్రీమతి గాజుల శ్వేతారెడ్డి స్వాతంత్ర సమరయోధులు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి వర్యులు, భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి మరియు విప్లవ వీరుడు, ప్రప్రథమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి 177వ వర్ధంతి సందర్భంగా నేడు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వారిని స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీశైల భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామివారి దేవాలయ మహాకుంభాభిషేక కార్యక్రమంలో భాగంగా కంచి శ్రీచరణులు మరియు పుష్పగిరి శ్రీచరణులు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్ల ప్రధాన గోపురం మరియు రాజగోపురాలకు మహాకుంభాభిషేకం నిర్వహించారు. లోక కళ్యాణార్థం స్వామివారికి అభిషేకాది పూజలు నిర్వహించి స్వామివారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని అనుగ్రహ ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ, గౌరవ కమిషనర్ శ్రీ సత్యనారాయణ, దేవాలయ ఈవో శ్రీ పెద్దిరాజు, విజయవాడ శ్రీ కనకదుర్గ దేవస్థానం ఈవో శ్రీ కెఎస్ రామారావు, ఇతర ధార్మిక పరిషత్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మేడారం సమ్మక్క సారక్క జాతరలో భాగంగా 2వ రోజు సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠించారు. గిరిజన సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనదేవతలుగా పూజింపబడే సమ్మక్క సారలక్కలను దర్శించుకునేందుకు, ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా గిరిజన శాఖ మంత్రి సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ జాతరను అత్యంత వైభవంగా, కోలాహలంగా నిర్వహిస్తున్నారు. లక్షల సంఖ్యలో భక్తుల రాక కొనసాగుతోంది. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి మలబార్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కాలర్షిప్ ఫర్ స్టూడెంట్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 189 మంది విద్యార్థులకు 16,50,000 రూపాయలు స్కాలర్షిప్లు అందించారు. కలిసి కదులుదాం, మరోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానిగా గెలిపిద్దామనే లక్ష్యంతో తెలంగాణ బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర భాగ్యలక్ష్మి క్లస్టర్ భువనగిరి పార్లమెంటు పరిధిలో విజయవంతంగా కొనసాగుతోంది. ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కేతిరెడ్డి పట్టణ 1వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం 1-3 వార్డుకు చెందిన 416 కుటుంబాలు టీడీపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న సందర్భంగా వారికి కండువా వేసి ఆహ్వానించారు. మనకే దిగినది ఫోటో. పెదకూరపాడు మండలం గారపాడు గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్, ప్రముఖ గుండె జబ్బుల సీనియర్ వైద్య నిపుణులు దక్షిణామూర్తి గారి చేతుల మీదుగా స్థానిక ఐతానగర్లోని పేరెంటాలమ్మ బావి సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన జన ఔషధి మెడికల్ స్టోర్ను ప్రారంభించారు. బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వేగేసిన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో బాపట్ల మండలం అడవి పంచాయతీ కొత్త ఓడరేవు గ్రామం, పాండురంగాపురం గ్రామాలలో టీడీపీ జనసేన పార్టీ సంయుక్తంగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ మీ మాట నా బాట జనసేన టీడీపీ జనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల నేతలతో కలిసి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోను మహిళామణులకు వివరించారు. అనంతరం తన గురించి వివరించే పుస్తకం మరియు చీర, చేతి సంచి అందించి ఆశీర్వదించాలని కోరారు. మెగా డిఎస్సి ప్రకటించాలంటూ కాంగ్రెస్ చేపట్టిన చలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. ఆంధ్రరత్న భవన్ నుండి పార్టీ నేతలు కార్యకర్తలతో షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం మెగా డిఎస్సి 23,000 పోస్టుల భర్తీ చేస్తామని 6,000కే నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని, నిరుద్యోగుల పక్షాన మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారని, ముమ్మాటికి జగన్ది నియంత పాలన అంటూ ఆమె తీవ్రంగా విమర్శించారు. ప్రవీణ్ ఐపీఎస్ బహుజన పార్టీని స్థాపించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వారి గురించి బయోపిక్ చిత్రం తీయడం జరిగింది. వారి మూవీ విడుదలైన సందర్భంగా వారి అభిమానులు సినిమా చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. సినిమా చాలా బాగుందని తెలియజేశారు. జనసేన పార్టీ వారు వినూత్న రీతిలో వారి ప్రచారంతో పాటు విరాళాలను కూడా కొత్త విధానంతో తీసుకువచ్చారు. బ్యాంక్ స్కానర్స్ ద్వారా వారికి విరాళం ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రతి ఒక్క వ్యక్తికి, జనసేన అభిమానికి చాలా తేలికైనదిగా భావిస్తున్నారు. అయితే భీమవరంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఒక కార్యకర్త మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. సంపాదించి పాపం 2 బిడ్డలకి సమానంగా ఇస్తే ఆ సంపాదన ఇవ్వలేదు చెల్లికి. చాలా బాధ కలిగించే అంశం ఇది. పాపం సాక్షి పేపర్లో వాళ్ళకి రావాల్సిన వాటా ఉంది, ఇవ్వలేదు. భారతీయ సిమెంట్స్లో ఇవ్వాలి, వాటాలు ఇవ్వలేదు. పాపం ఆవిడ ఈ రోజున పడుతున్నాయి. ఎంత నిజం బాధ వేసింది. పాపం మరి ఇవ్వాలి కదా, సొంత చెల్లికి ఇవ్వాలి, ఇవ్వడం. సొంత చెల్లికి ఆస్తి ఇవ్వనోడు మనకి ఎలా వాటాలు పంచుతాడబ్బా? దయచేసి మీరందరూ కూడా ఫోటోల కోసం మనం జనం చుట్టూరు తిరగాలయా? పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరగటం ఏంటి? ఆయన జనసేన పార్టీ పెట్టింది ఎందుకు? జనం చుట్టూరు తిరగమని, జనం గుండెల్లో మనల్ని స్థానం సంపాదించుకోమన్నాడు ఆయన. ఆయనతో ఫోటో దిగటం కాదు, మీతో 1,000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది ఫోటోలు దిగి స్థాయికి ఎదగండి ఈ జనసేన పార్టీ ద్వారా. ప్రతిరోజు సాయంత్రం 9 గంటలకు వచ్చే మా అబ్బాయి టీవీ న్యూస్ని వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ని ఫాలో అవ్వదు, ట్రెండ్ని సెట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబ్బాయి టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.